సకల శాస్త్రాలు తిక్కల గుణాలు అంటుంటారు పెద్ద మనుషులు. అన్ని విద్యలు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇకారం తప్పిన పనులు చేస్తే ఇట్లుంటుంటారు. ఏమో మరి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భువనేష్ మిశ్రాకు ఈ శాస్త్రం సూట్ అయ్యేటట్లు ఉందని అంటుర్రు కొందరు జనాలు. అగో అట్లెందుకంటారా, ఒక్కసారి తలకాయ ఎట్లా తిప్పుండ్రి మీకే సమజైతది. భూపాలపల్లిలో ఉన్న ఒక చర్చిలా ఇవాళ క్రిస్మస్ సంబరాలు జరిగినాయి. గవర్నమెంట్ తరపుకెళ్లి జిల్లా కలెక్టర్ భువనేష్ మిశ్రా సారు ఈ కార్యానికి అటెండ్ అయ్యిండు. అయితే ప్రార్థన చేసేందుకు చర్చి లోపలికి పోతుంటే సార్ను చూసిన వాళ్ళెవరో, ఓ సారు కాళ్ళకు బూట్లేసుకుని అట్లా పోతున్నాయేం కథ అని అన్నారంట. అప్పుడు తేరుకున్న సారు, అయ్యో కాళ్ళకు బూట్లున్న ముచ్చటనే మర్చిపోయినా అనుకున్నాంట. ఇక అప్పటికప్పుడు ఏం చేయాలనో సుధరాయించక బూట్లను ఇడిచేసి ఆయన కింద పనిచేసే దఫేదార్ చేతికిచ్చిండంట. దఫేదార్ అంటే ఆయన కింద పనిచేసే అటెండర్ లెక్కన్న మాట. పాపం ప్రార్థన అయిపోయి కలెక్టర్ సార్ బయటకు వచ్చిందాక ఆయన అట్లానే ఆ బూట్లను పట్టుకుని నిలబడ్డాడంట. ఎంతో ఘోరం కదా. ఇక ఇదే ముచ్చట పొద్దటి సంది సోషల్ మీడియాలో చెక్కల మీద చెక్కలు కొడుతుంది. ఎంత పెద్ద కలెక్టర్ అయితే మాత్రం దఫేదార్తోని బూట్లు మోయిస్తాడా అని మస్తు గరమైతుండ్రు జనాలు. చర్చిలకొచ్చి బూట్లేసుకున్న ముచ్చట మర్చిపోవడే పెద్ద తప్పు. సరే ఒకవేళ మర్చిపోయింది అనుకుందాం, ఏముంది 2 అడుగులు బయటకేసి చెప్పుల స్టాండ్ కాడ ఇడిచేస్తే అయిపోవు కదా. అట్లా కాకుండా దఫేదార్ ఏదో కలెక్టర్ ఇంట్లో జీతగాడైనట్లు పిలిచి బూట్లు పట్టిస్తాడా అని కలెక్టర్ మీద కారాలు మీరాలు నూరుతుండ్రు. పెద్ద ఆఫీసర్ల కింద పనిచేసేటోళ్ల జీవితాలు ఇగో ఇట్లనుంటాయని వేలెత్తి చూపెడుతుండ్రు. అంత పెద్ద చదువుకొని సకల శాస్త్రాలు తెలిసి కూడా ఏం ఫాయిదా? ఆయన కింద పనిచేసేటోళ్లకు గౌరవం విలువయ్యింది అని క్వశ్చన్లు చేసి లాజిక్ పాయింట్లు దొరకబడుతుండ్రు. ఏమో మరి కలెక్టర్ సార్ దీని మీద ఏం మాట్లాడతాడో చూడాలి.